హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా కిచెన్ 65. ఈరోజు టమాటా ఎండు రొయ్యల కూర తయారు చేయడం ఎలాగో చూద్దాము. ముందుగా ఎండు రొయ్యల్ని తీసుకొని ఎండు రొయ్యలకి తల కాళ్ళు అన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఒక అర్ధగంట సేపు నానబెట్టి ఇసుకంతా పోయేదాకా కడిగేసుకోవాలి. ఎండు రొయ్యల్ని శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసి దోరగా వేగనివ్వాలి. ఎండు రొయ్యలు దోరగా వేగిపోయిన తర్వాత చూడండి, ఎండు రొయ్యలు వేగిపోయినాయి. ఎండు రొయ్యలు వేగిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 కరివేపాకు రెబ్బలు వేసి అవి కూడా దోరగా వేగనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు టమాటా ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి టమాటాలు కూడా మెత్తగా మగ్గనివ్వాలి. ఉప్పు పసుపు వేసి కలియబెట్టిన తర్వాత మూత పెట్టేస్తే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. చూడండి, టమాటాలు మగ్గిపోతున్నాయి. టమాటాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి కారం వేగేదాకా ఉంచేసిస్తే టమాటా ఎండు రొయ్యల కూర రెడీ అయిపోతుంది. చూసారా, టమాటా ఎండు రొయ్యల కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.